మన ప్రభువును, రక్షకుడైన యేసుప్రభు వారి పేరిట శుభాలు, వందనాలు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం, యోహాను గారు రాసిన మొదటి పత్రిక రాయడానికి యొక్క కారణాలేంటి? యోహాను గారు రాసిన మొదటి పత్రిక రాయడానికి యొక్క కారణాలేంటి? మనందరికీ తెలుసు, ఒక పత్రిక రాసిన, ఇతరులకు ఒక లేఖ రాసిన దానికి ఒక రీజన్ ఉంటుంది. సబ్జెక్ట్ అంటూ ఒకటి ఉంటుంది. సో, ఆ సబ్జెక్ట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, కొన్ని విషయాల గురించి వారికి తెలియజేయడానికి, కొన్ని విషయాలు వరకు ఖచ్చితంగా తెలియజేయడానికి ఈ పత్రిక రాసినట్టుగా మనం చూడగలం. అదే విషయాన్ని మనకు 1వ అధ్యాయం 4వ వచనంలో, 2వ అధ్యాయం 1వ వచనంలో, 2వ అధ్యాయం 26వ వచనంలో, 5వ అధ్యాయం 13వ వచనంలో 4 సంగతులు మనం ఎందుకు రాస్తున్నాడో రచయిత అయిన, లేదా ఎవరైతే రాస్తున్నారో యోహాను గారే అక్కడ క్లియర్‌గా 4 రీజన్స్ చెప్పినట్టుగా మనం ఆ పత్రికలో చూడగలం. మొదటి రీజన్ ఏంటంటే, మీ సంతోషం సంపూర్ణమవుటకు, మీ సంతోషం పరిపూర్ణమవుటకు నేను ఈ లేఖ రాస్తున్నానని చెప్తున్నాడు. లోన్లీనెస్ ఇష్యూని అడ్రెస్ చేస్తున్నాడు. సంపూర్ణంగా మన సంతోషం ఎవరిలో ఉందంటే, దేవునితో ఉన్నప్పుడే, దేవునిలో ఉన్నప్పుడే మనం సంపూర్ణంగా, పరిపూర్ణంగా సంతోషం గలవారిగా, ఆనందంగా ఉండడానికి రీజన్ అని అడ్రెస్ చేస్తున్నాడు. రెండవ కారణం చూసినట్లయితే, 2వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే, మీరు పాపం చేయకూడదని ఈ పత్రిక రాస్తున్నానని చెప్తున్నాడు. పాపం చేసినంతసేపు, అంటే చేయనంతసేపు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ ఒకసారి పాపం చేసిన తర్వాత అపరాధ భావంతో కంటిన్యూస్‌గా మనం ఉన్నంతకాలం ఆ అపరాధ భావం మనలో నిలిచిపోతుంది. ఒకవేళ మీరు తెలుసో తెలియకో పాపం చేసినట్లయితే ఇమ్మీడియేట్‌గా మీ మీ పాపములను ఒప్పుకొని క్షమాపణ పొందండి, దేవుడు క్షమిస్తాడు అని అడ్రెస్ చేస్తున్నాడు. సో, పాపం చేస్తే తనకి రిడెంప్షన్‌గా దేవుని దగ్గరికెళ్ళి మన పాపాలు ఒప్పుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు క్షమిస్తాడు అని వారికి చెప్తున్నాడు. మూడో విషయం చూసినట్లయితే, 2వ అధ్యాయం 26వ వచనంలో చూసినట్లయితే, మోసపోకుడి, మోసపరిచేవారు మీ చుట్టుపక్క చాలామంది ఉన్నారు. కాబట్టి మీరు ఏ అయితే సువార్త ఉన్నారో ఆ సువార్తను పట్టుకోండి, క్రీస్తుని నమ్మండి, తండ్రిని నమ్మండి. తండ్రిని, కుమారుని నమ్మని వారు వంచకులు మీ మధ్యలో ఉన్నారు. కాబట్టి సో, మిమ్మల్ని మీరు మోసపరుచుకొనుకోండి. మీరు విన్న బోధ తప్పు అని మీ మధ్యలోకి వచ్చి మిమ్మల్ని మోసపరిచేవారు చాలా మంది ఉన్నారు. సో, ఆ మోసమునకు మీరు గురి కాకూడదు, లేదా మోసపోకూడదు అని థర్డ్ విషయంగా హైలైట్ చేస్తున్నాడు. నాలుగో విషయంగా చూసినట్లయితే, 5వ అధ్యాయం 13వ వచనంలో చూసినట్లయితే, అక్కడ క్లియర్‌గా మనకు మెన్షన్ చేస్తున్నది ఏంటంటే, మీకు గ్యారంటీ ఉంది, మీకు సెక్యూరిటీ ఉంది. దేవుడు చిత్త ప్రకారం, దేవుని ఇష్ట ప్రకారం మీరు బ్రతికినట్లయితే, దేవుడు చెప్పినట్టు మీరు బ్రతికినట్లయితే మీకు నిత్య జీవం అనే గ్యారంటీ ఉంది, సెక్యూరిటీ ఉంది అని చెప్తున్నాడు. సో, 4 విషయాలు, ఒకటి లోన్లీనెస్ అడ్రెస్ చేస్తున్నాడు, ఒకటి గిల్ట్ అడ్రెస్ చేస్తున్నాడు, థర్డ్‌ది మోసపోకండి, డిసెప్షన్‌ని అడ్రెస్ చేస్తున్నాడు, నాలుగోది సెక్యూరిటీ అడ్రెస్ చేస్తున్నాడు. ఈ 4 విషయాలు ఈ పత్రికలో రాయడానికి ఒక మెయిన్ రీజన్. సో, ఈ 4 విషయాల్లో మనం కూడా ఏదో విషయంలో బాధపడుతున్నట్లయితే, సో, అన్నిటికీ ఒక సెక్యూర్‌గా, మనకు ఆనందం కావాలంటే, సంపూర్ణ ఆనందం కావాలంటే ఖచ్చితంగా దేవునిలో ఉందని తెలుసుకొని, దేవునిలో ఎదగడానికి, దేవునిలోనే ఉండడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ తప్పు చేసి అపరాధ భావంతో మీరు ఇబ్బంది పడుతున్నట్లయితే ఖచ్చితంగా దేవుని దగ్గరికి వస్తే ఖచ్చితంగా క్షమిస్తాడు, అపరాధ భావం మనలో నుంచి తీసివేస్తాడు. థర్డ్‌గా చూసినట్లయితే, ఎవరిని కూడా మోసపోకుండా, లేదా మనం మోసపరుచుకోకుండా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నాడు. నాలుగో విషయంగా, ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా మనకు దేవునితో సహవాసం కలిగి, దేవునితో ఎప్పటికీ ఉండే నిత్య జీవం మనతో పాటు మనకు గ్యారంటీగా ఉంది అని మనకు రచయిత చెప్తున్నాడు. సో, ఈ 4 విషయాలు ఈ పత్రిక రాయడానికి ఒక మెయిన్ రీజన్‌గా మనకు కనపడుతుంది. థాంక్ యూ.